హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరు అంజనీదేవి గారి మౌన రాగం నవల 4వ భాగం వింటారు. ఓకే, కానీ నువ్వు నన్ను మనసులో పెట్టుకుని భవిష్యత్తును పాడు చేసుకుంటావేమోనని, పెళ్ళయ్యాక దీపక్ని పురుగును చూసినట్టు చూస్తావేమోనని అన్నాడధిరామ్. ఆ మాటలకి అతని మీదున్న ప్రేమతో పాటు ఆమెలో ఉన్న అహం కూడా దెబ్బతింది. మనసులో ఉంచుకుని జీవితాంతం ఆరాధించేంత యోగ్యత మీలో ఉందా? ఉందో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, సమాధానం మీకే దొరుకుతుంది అంది దేదీప్య కోపంగా. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సుడిగాలికి కదిలిన ఎండుటాకులా అయ్యాడు అభిరామ్ కాదన్నంత మాత్రాన తనకి జీవితమే లేదనుకోవడం అవివేకం. అభిరామ్ని అప్పటికప్పుడే బయటకు నెట్టి దీపక్ని తన మనసులోకి ఆహ్వానించడానికి సంసిద్ధమైంది దేదీప్య. మనసును దృఢం చేసుకుంది. వీలు కాదని మొరాయిస్తున్న మనసుని ఒక్క విదిలింపు విదిలించింది. ప్రేమంటే రంపపు కోత కాదని తన మనసుకి నచ్చ చెప్పుకుంది. అభిరామ్ తలపుల వర్షం ఎంత కురిసినా తన మనసులో చోటు లేనంతగా దీపక్ని నింపుకోవాలనుకుంది. అభిరామ్ అనే వ్యక్తికి ఇన్ని రోజులు తన మనసులో స్థానాన్నిచ్చినందుకు పశ్చాత్తాపపడింది. దీపక్తో దేదీప్య పెళ్లి జరిగింది. ఎక్కడో ఎందుకు దేదీప్య గదిలోనే దేదీప్య వాళ్ల శోభనం ఏర్పాటు చేస్తే బావుంటుందని ఇందుమతి, అపురూపలు నిర్ణయించుకున్నారు. దేదీప్యకి నలుగుపిండితో మర్దన చేశారు. గులాబీ పువ్వుల రేకులను కొద్దిగా నీళ్లలో కలిపి స్నానం చేయించారు. సింపుల్ గా అలంకరించారు. ఆచారం తప్పకుండా పాల గ్లాసు చేతికిచ్చి దీపక్ ఉన్న గదిలోకి పంపారు. మల్లె మొగ్గలా మౌనంగా నిలబడి ఉన్న దేదీప్య మెత్తని ఒంటి సొగసులో నుంచి కమ్మటి వాసన దీపక్ ముక్కుపుటాలను సోకింది. అద్భుతంగా అనిపిస్తుంటే ఎలాంటి మాటా మంతి లేకుండా పాల గ్లాసు పక్కన పెట్టి శోభనం అయిపోయిందనిపించాడు. దేదీప్య పడుకుంది. అతనికి నిద్ర రావడం లేదు. ఏదైనా వారపత్రిక దొరికితే చదువుకుంటూ కూర్చుందామని దేదీప్య బుక్స్ ఉండే షెల్ఫ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ వారపత్రికలేమీ లేకపోయినా బుక్స్ అన్నీ తిరగేశాడు. తిరగేసే కొద్దీ ఆసక్తి పెరిగి దేన్నో వెతుకుతున్నట్టు బుక్స్ అన్నీ తిప్పాడు. అతనికేం దొరకలేదు. ఒకసారి దీపక్ పెళ్లి చూపుల్లో పరిచయం అయిన ఒక అమ్మాయి, ఆడపిల్ల మనసు ఒక్కోసారి తను చదివే పుస్తకాల్లో దొరికిపోతుంది అనడం గుర్తొచ్చి మళ్లీ ఆ బుక్స్ అన్నీ శోధించాడు. ఆ అమ్మాయికే కాకుండా తన పెళ్లి చూపుల్లో తనకి నచ్చిన ఇంకా కొంతమంది అమ్మాయిలకి కాల్స్ చేసి మెసేజ్లు పంపి ఐ లవ్ యూ అని కూడా చెప్పాడు. అతను చెబితే ఏం కాదులే కాని తన భార్య ఎవరికీ చెప్పకూడదన్నదే అతని ఉద్దేశం. ఐ లవ్ యూ చెప్పే స్థాయికొచ్చారు అంటే ఆ మనిషిలో భావుకత మొత్తం ఖాళీ అయినట్టే లెక్క. ఇంకేం మిగులుతుంది మనసు లేని ఒట్టి మనిషి తప్ప అని అతని బాధ. దేదీప్య రోజూ రాసుకునే డైరీ అతని చేతికి తగిలి క్రింద పడింది. పాత పేపర్ల కట్ట చాటుకి పడడంతో అతని చూపులకు ఆ డైరీ అందలేదు. అర్జెంట్ అనిపించి బాత్రూంకి వెళ్లాడు. డైరీ కింద పడిన శబ్దానికి నిద్రపోతున్న దేదీప్య కళ్ళు తెరిచింది. అటూ ఇటూ చూసింది. అక్కడ తన డైరీ కనిపించడంతో వెంటనే లేచి వెళ్ళింది. పేపర్ల చాటున కనిపించిన డైరీని తెచ్చుకుని తన బెడ్ కింద తను పడుకున్న సైడ్కి పెట్టుకుంది. ఆ కొద్దిసేపు ఆమె గుండె దడదడా కొట్టుకుంది. బాత్రూంలో నుంచి బయటకొచ్చిన దీపక్ నేరుగా పుస్తకాల రేక్ దగ్గరికి వెళ్లకుండా కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. శోభనం గది కావడంతో కిటికీలన్నీ మూసి ఉండడం వల్ల గాలి బయటికెళ్లే అవకాశం లేదు. పొగంతా అక్కడే ఆ గదిలోనే సుడులు తిరుగుతూ ఆగిపోయింది. అందమైన దేదీప్యను దీపక్ కన్నా ఆ సిగరెట్ పొగే సుడిగాలిలా అల్లుకొని ఊపిరాడకుండా చేస్తోంది. మెల్లగా లేచి ఆ వాసన బయటకెళ్లేందుకు వీలుగా కిటికీ తెరిచి మళ్లీ పడుకుంది దేదీప్య. అలవాటు లేని ఆ ఘాటు వాసనకి ముక్కు నొప్పిగా అనిపిస్తూ కడుపులో తిప్పినట్టయి తల దిమ్ముగా ఉంది. ఈ స్థితిలో తల్లుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లి ఒడిలో తలదాచుకోవాలనిపించింది. అయినా సిగరెట్ తాగే భర్తలున్న ఆడవాళ్లకి తల్లులు లేకనే భర్తల దగ్గరుంటున్నారా? తల్లులు లేకనే వాళ్లతో కాపురాలు చేస్తున్నారా? కాదు కదా.
అని సర్ది చెప్పుకుంది. శోభనమంటే ఇలాగే ఉంటుందని తనకెవరూ చెప్పలేదు. కాని మూగ సినిమాలాగే ఉంది. ఇప్పటి వరకు తనకు అర్థమైందేంటంటే, ఒంటరిగా పోరాడితే ఒంటరి పోరాటం, అర్థం చేసుకుని ఇద్దరూ కలిసి పోరాడితే అర్థవంతమైన ముష్టి యుద్ధం. ఇది కావ్యకు చెప్పాలి, తెలుసుకుంటుంది. లేకుంటే గట్టిగా కుట్టేసినా దాని నోరు ఆగదు. ఎందుకైనా మంచిది, ముందుగా తెలిస్తే కాస్త ప్రిపేర్ అయి ఉంటుంది. తనకి పెళ్లి చూపులు జరిగినప్పటి నుండి కావ్య ఊర్లో లేదు. నల్గొండ వెళ్తానని ఒకసారి వదిన సెల్కి కాల్ చేసి చెప్పింది. మళ్ళీ కాల్ చేయలేదు. ఎందుకనో తెలియదు. ఎప్పుడొస్తుందో ఏమో. ఎంతకీ నిద్ర రాకపోవడంతో లేచి కూర్చుంది దేదీప్య. మీకు సిగరెట్ తాగే అలవాటుందని నాతో ఎప్పుడూ చెప్పలేదు అంది దీపక్ని ఉద్దేశించి. చెప్పుంటే పెళ్లి చేసుకునేదానివి కాదా అన్నాడు దీపక్. అలా అని కాదు, నాకెందుకో ఈ వాసన పడదండి అంది దేదీప్య ముఖం ఏదోగా పెట్టి. సరే, నీకోసం పడేస్తాన్లే అంటూ చేతిలో పూర్తిగా కాలిపోయి మిగిలిన దాన్ని కిటికీలో నుంచి బయటపడేశాడు. సిగరెట్కే ఇలా అంటున్నావు? ఒకవేళ నేను మందు తాగి ఇంటికొస్తే? చాలా కూల్గా ప్రశ్నించాడతను. మీకు మందు అలవాటు కూడా ఉందా అంటూ ఆశ్చర్యంతో ఆవలించింది. ఓ, నాకు చిన్నప్పటినుంచి ఆ అలవాటుంది. ఆమెనే చూస్తూ ఉడికించాడు. చిన్నప్పటి నుండి అంటే ఎప్పటి నుండి అంటూ క్యూరియాసిటీగా అడిగింది. క్యాలిక్యులేషన్ చేసి చెప్పమంటావా అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. మీకు జోక్గా అనిపిస్తుందేమో, నేనైతే సీరియస్ గానే తీసుకుంటాను. ఎప్పుడు తాగి వస్తే అప్పుడు ఓ పిల్లో మీ చేతికిచ్చి కేర్ ఆఫ్ బాల్కనీ అని చెప్తాను అంది. అంతలోనే నా అడ్రస్ బాల్కనీలోకి మార్చేశావా అంటూ ఆమె భుజం మీద తల ఉంచాడు. నిజంగానే తాగుతారా? నిజం చెప్పండి అంటూ భయంతో కూడిన లాలనతో అడిగింది. నువ్వు మరీ అంత దిగులు పడకు. పార్టీలప్పుడు ఏదో అప్పుడప్పుడు తప్ప ఎప్పుడూ తాగను. కాని అప్పుడు మాత్రం నన్ను భరించాలి అన్నాడు. భరించడం కాదిక్కడ కావలసింది. తన భర్త చేత ఎలాగైనా తాగుడు మాన్పించాలి. మాన్పించకపోతే అతని ఆరోగ్యం దెబ్బతింటుంది. బాధ్యతల్ని విస్మరిస్తాడు. అతని మీద ఆధారపడి ఉన్న తన జీవితం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుంది. ఇంత అనర్థంతో కూడిన ఆ తాగుడు అంత అవసరమా అని మనసులో అనుకుంది. ఏదో అప్పుడప్పుడు అంటున్నారు, అసలెందుకు తాగాలండి? తాగితే ఏమొస్తుంది అంది దేదీప్య. తాగితే ఏమొస్తుంది అంటే ఏం చెప్పను చెప్పు. ఆఫీస్లో ఒక్కోసారి మేమేమైపోతున్నామో మాకే తెలియనంత వర్క్ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసమే తాగుతుంటాం అంటూ దేదీప్య డౌట్ క్లియర్ చేశాననుకున్నాడు. పైగా ఈ మాటలతో తనెంత తెలివిగలవాడినో ఆమెకు అర్థమవుతుందనుకున్నాడు. స్ట్రెస్ తగ్గాలంటే ఉదయాన్నే 1 గంట మీకిష్టమైన పనులు చెయ్యండి. నచ్చిన పుస్తకాలు చదువుకోండి. అంతేకాని డ్రింక్ చేయకండి అంది దేదీప్య. నారాయణరావు గారి నోటి వెంట రోజు ఇలాంటి మాటల్నే వింటుందామె. పుస్తకాలు చదవడం దీపక్కి నచ్చదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హాయిగా మత్తుగా నిద్రపోవడమే అతనికిష్టం. అతని బాల్యమంతా వైజాగ్ పక్కనున్న చిన్న పల్లెటూరులో గడిచిపోయింది. అప్పుడు కూడా అతను తన స్నేహితులు కొందరు గోదావరిలో ఈదుతుంటే అతను ఇంకొందరితో కలిసి కార్డ్స్ ఆడుతూ కూర్చునేవాడు. అతనెప్పుడైనా అతనికి నచ్చిందే చేస్తాడు. చూడు దేదీప్య, మనిషి ఏది చేసినా తన కోసమే చేస్తాడు. తగిన విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఇలాంటివి తప్పవు. లైట్ తీసుకో అన్నాడు. దేవుడు రాత్రుల్ని సృష్టించింది మనల్ని విశ్రాంతి తీసుకోమనే కదండి. రెస్ట్ కోసమని, స్ట్రెస్ కోసమని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటూ ఆ మత్తు పానీయాల్ని సేవించడం ఎందుకు చెప్పండి? రాత్రి టైంలో హాయిగా నిద్రపోతే పగలంతా మీరు పడిన స్ట్రెస్ అంతా పోయి విశ్రాంతి దొరుకుతుంది. పైగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన కుటుంబం హాయిగా ఉండేది అంది దేదీప్య. అబ్బో, నీ దగ్గర చాలానే ఉంది. రేపు వింటాను, పడుకో అంటూ చిన్నపిల్లాడిలా ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు దీపక్. ఆలోచనగా అతన్నే చూస్తూ కూర్చుంది దేదీప్య. ప్రపంచంలో ఎంతమంది భర్తలు తాగడం లేదు, ఎంతమంది భార్యలు భరించడం లేదు. కానీ తన భర్త మాత్రం డ్రింక్ చెయ్యకుండా, స్మోకింగ్ చెయ్యకుండా ఉండాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. అదీ కాక పెళ్లికి ముందు అమ్మాయిల కలల్లోకి
తాగి తూలే భర్త, ముసలి అత్త, జబ్బు చేసిన మామగారు, ఉద్యోగం లేని మరిది, పెళ్లి కాని ఆడపడుచులు రారు. అలా రావడం వాళ్ల కలల ప్రపంచానికే నిషిద్ధం. అందులో దేదీప్య కలల చిత్రం ఇంకా విచిత్రం. ఆ చిత్రమేంటంటే, పౌర్ణమి రోజుల్లో కాలువగట్టు, వేప చెట్టు కొమ్మ సందుల్లో నుంచి పడే తెల్లని వెన్నెల, అక్కడి నుండి వినిపించే వేణుగానం, ఆ వేణుగానానికి ప్రవహించే కాలువతో పాటు తను కూడా ముగ్ధురాలైపోవడం, ఆ అనుభూతిని త్రాగుతూ అరమోడ్పులైన కళ్లతో మైమరచిపోవడం. ఎప్పుడు చూసినా ఇదే కల. ఆలోచిస్తూ కూర్చున్న దేదీప్య ఏదో కలగంటున్నట్టనిపించింది దీపక్కి. కలలు బాగున్నాయని వెనకటికి ఎవరో కళ్ళు మూసుకుని కూర్చున్నారట. నువ్వు కూడా అదే పనిలో ఉన్నావా? అంటూ ఆమె బుగ్గ మీద సున్నితంగా వేలితో పొడిచాడు. ఆలోచనల్లో నుంచి తేరుకుంది దేదీప్య. ఇంకా నయం, ముక్కు మూసుకుని కూర్చున్నాననలేదు అంది నవ్వుతూ. ఆమె నవ్వుతో పాటు అతని నవ్వు కూడా ఆ గది నిండింది. సూర్యోదయమైంది. అపురూప చెప్పడంతో తలస్నానం చేసి తులసి పూజ చేసింది దేదీప్య. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న దీపక్, బలరామయ్య, భ్రమరాంబికలకు అపురూప టిఫిన్ పెట్టింది. వాళ్ళు తింటున్నారు. వదినకు హెల్ప్ చేద్దామని అప్పుడే అక్కడికొచ్చింది దేదీప్య. నువ్వు కూర్చో దేదీప్య అంటూ దేదీప్యకు కూడా టిఫిన్ పెట్టింది అపురూప. తింటూ కూర్చుంది దేదీప్య. దేదీప్యకి రాత్రి తిన్నది జీర్ణం కాలేదు. కడుపులో తిప్పినట్టై వాష్ బేసిన్ దగ్గరకెళ్లి భళ్ళున వాంతి చేసుకుంది. వాంతి చేసుకుంటున్న దేదీప్యను గుచ్చి గుచ్చి చూసింది భ్రమరాంబిక. ఆ తరువాత అపురూప వైపు చూసింది. పెంపకం నీదే కదూ అన్నట్టు అపురూపను కూడా గుచ్చుకున్నాయి ఆమె చూపులు. కొత్త పెళ్లి కూతురికి మొదటి రాత్రి జరగగానే ప్రకృతికి విరుద్ధంగా వాంతులెలా అవుతాయి? అప్రసన్నంగా మారింది భ్రమరాంబిక. ఏంటో ఈ కాలం పిల్లలు అంటూ భ్రమరాంబిక తన వింత ధోరణితో ఏదో అనబోయింది. ఆమెనలా చూస్తుంటే అపురూపకు భయం వేసింది. పిన్నిగారు, మీరొకసారిలా వస్తారా? అంది అపురూప. ఆమెకేం అర్థం కాలేదు. అపురూప ఎందుకు పిలుస్తోందో. సమయం సందర్భం దాటాక ఏం మాట్లాడినా అతికించి మాట్లాడినట్టవుతుందన్న ఉద్దేశ్యంతో, ఓసారిలా రండి పిన్ని, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ మళ్లీ పిలిచింది అపురూప. భ్రమరాంబిక లేచి అపురూపతో పక్కకెళ్ళింది. దేదీప్యకి పీరియడ్స్ వచ్చే ముందు ఇలాగే వామిటింగ్స్ అవుతుంటాయి పిన్ని. డాక్టర్ గారు కూడా ఇదేం జబ్బు కాదన్నారు. మీరేం కంగారు పడకండి పిన్నిగారు అంది అపురూప. అపురూప అలా అనగానే పర్వతమంత బరువేదో దిగినట్టు ప్రసన్నంగా మారింది భ్రమరాంబిక. వదిన చెప్పిన అబద్ధానికి అత్తగారి ముఖంలో కనిపించిన ప్రసన్నతకి లింకేంటో త్వరగా అర్థం కాక, ఆ తర్వాత అర్థమై విభ్రాంతిగా చూసింది దేదీప్య. వదిన సమయస్ఫూర్తికి లోలోన మెచ్చుకుంది దేదీప్య. అత్తగారి కుసంస్కారానికి నొచ్చుకుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆలోచిస్తూ కూర్చుంది. అభిరామ్ తనకి దక్కలేదని, ఎవడో ఒకడులే అని సరిపెట్టుకుని దీపక్ను చేసుకోలేదు. దీపక్లో కూడా హుందాతనం ఉంది. చూడగానే పర్వాలేదు అనిపించేలా ఉంటాడు. కాని అత్తగారి మాట తీరు, చూపు దారుణంగా ఉంది. మనసు కిలికేలా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ పెళ్లి వల్ల జీవితంలో వెనుతిరిగి చూసుకుంటే తనకేం మిగలకుండా దుఃఖమే మిగులుతుందేమో అని బాధగా ఉంది. ఏ పని చేసినా ఆత్మగౌరవంతో కూడిన సంతృప్తి కావాలి అని తపించే తనకి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. పెళ్లి రోజు అత్తగారు, మామగారు, మరిది, బావగారు, తోటికోడలు, ఆడపడుచు తన చుట్టూ చేరారు. తనని వాళ్ల వస్తువుగా భావించి ఊపిరాడకుండా చేశారు. ఆ బంధుబలాన్ని చూసి మురిసిపోయింది. వాళ్లకి కూడా తను నేను మీ మనిషిని అన్న ఫీలింగ్ కలిగేలా ప్రవర్తించాలనుకుంది. అలా ప్రవర్తిస్తూ తన జీవితాన్ని ఆమోదయోగ్యంగా మార్చుకోవాలంటే ఇప్పుడు తనెంతో శక్తిని కూడదీసుకోవాలి. ధైర్యాన్ని దొరకబట్టుకోవాలి. మనసును దృఢం చేసుకోవాలి. ముఖ్యంగా తనని తాను మరిచిపోయి కొత్త వ్యక్తిలా మారిపోవాలి. ఏంటి దేదీప్య ఆలోచిస్తున్నావ్? వామిటింగ్ సెన్సేషన్ తగ్గిందా? ఆర్ యు ఆల్ రైట్? అంటూ గదిలోకొచ్చాడు దీపక్. ఆమె పక్కన కూర్చున్నాడు. నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. వేడిగా లేదు. నో ప్రాబ్లం అని తనలో తను అనుకుంటూ
రిలాక్స్గా అక్కడే పడుకున్నాడు. దేదీప్య నుండి అతను ఎలాంటి జవాబు ఆశించలేదు. కాని ఆమె ఆలోచన ఏంటో అతనికి అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలా మూడీగా ఎందుకుంటుందో తెలియలేదు. తెలియాల్సింది తెలియకపోతే అదో పజిల్లా ఉంటుంది ఎవరికైనా. నుదుటి మీద చేతులుంచుకుని తననే గమనిస్తున్న భర్తను పట్టించుకోలేదు దేదీప్య. వదినకు వంటలో సాయం చేద్దామని గదిలో నుంచి బయటికెళ్ళింది. అతనలాగే పడుకున్నాడు. దేదీప్యకు సారెపెట్టి అత్తవారింటికి పంపుతూ దేవేందర్, అపురూప క్రిందికి దిగారు. నారాయణరావు, ఇందుమతి ఆశీస్సుల కోసం అక్కడ ఆగారు. ఆ దంపతులిద్దరూ నిండు మనస్సుతో దేదీప్యను దీవించి గేటు వరకు సాగనంపారు. దేదీప్య అత్తవారింటికి వెళుతుంటే ఒక మంచి పాఠకురాల్ని, శ్రోతను కోల్పోయానన్న బాధ నారాయణరావు ముఖంలో కనిపించింది. ఇందుమతి మాత్రం ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడం పెద్ద పుణ్యకార్యంగా భావించి సంతోషించింది. అపురూప, దేవేందర్ దేదీప్యను ట్రైన్ ఎక్కిస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. దేదీప్య పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్లనలా చూడగానే ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఏడవకు అన్నట్టుగా ఆప్యాయంగా చూశాడు దీపక్. దీపక్ని అలా చూస్తుంటే దేవేందర్కి, అపురూపకి ధైర్యం వచ్చింది. అపురూపకి తన కొలీగ్ కనిపించడంతో మాట్లాడుతూ పక్కకెళ్ళింది. దేవేందర్ కూడా ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతూ నిలబడ్డాడు. ట్రైన్ ఇంకా కదల్లేదు. అప్పుడే వేరే ట్రైన్లో నుంచి లక్ష్యాన్వేష్ దిగాడు. వాళ్ల తాతయ్యను ట్రైన్లో నుంచి నెమ్మదిగా కిందికి దింపాడు. ఆయన్ని మెల్లగా నడిపించుకెళ్లి అక్కడే ఉన్న బెంచి మీద కూర్చోబెట్టాడు. ఆయన పక్కన కూర్చున్నాడు. అన్వేష్, మీ డాడీ పంపిన కారింకా రాలేదా? అన్నాడు పర్వతరావు. ఆయనకి ఒంట్లో బావుండక అసహనంగా ఉన్నాడు. ఒక్క నిమిషం తాతయ్య, డాడీయే వస్తున్నారట, కాల్ చేశారు అంటూ ఎదురుగా ఆగి ఉన్న ట్రైన్లో కిటికీ పక్కన కూర్చుని ఉన్న దేదీప్యను చూశాడు. ఆశ్చర్యపోయాడు. వెంటనే ట్రైన్ దగ్గరకు వెళ్లి, దేదీప్య అన్నాడు లక్ష్యాన్వేష్. పక్కన తాతయ్య ఉన్నాడని కాని, అక్కడ అందరూ తననే చూస్తున్నారన్న సంకోచం కాని అతనిలో లేవు. దేదీప్యను చూసి యుగాలైనట్టుగా పిలిచాడు. అప్పుడే పైనున్న బ్యాగ్లో నుంచి ఏదో తీసుకోవాలని లేచి నిలబడిన దేదీప్య లక్ష్యాన్వేష్ని చూడలేదు. కదులుతున్న ట్రైన్ శబ్దంలో లక్ష్యాన్వేష్ పిలుపు కలిసిపోయింది. ఆ పిలుపును దీపక్ విన్నాడు. అతను పిలిచింది దేదీప్యను అని దీపక్కి స్పష్టంగా తెలిసిపోయింది. ఒక్క క్షణం షాక్ తిన్నాడు. అతనెవరు? ఎవరై ఉంటాడు? దేదీప్యకి ఫ్రెండా, బంధువా, లేక ఏదో సమ్ ఫీలింగ్ ఉన్న వ్యక్తా? దేదీప్య అతన్ని చూసి ఉంటే కరెక్ట్ గా అంచనా వేయగలిగేవాడే. కాని ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. దేదీప్య అతన్ని ప్రేమించడమో, అతను దేదీప్యను ప్రేమించడమో జరగలేదు కదా. ఏదేమైనా ఇప్పుడే దేదీప్యను అడగాలి, అతనెవరో తెలుసుకోవాలి అనుకుంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. ఆమె మాట్లాడలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. వేగంగా దాటిపోతున్న అడవులను, ఊర్లను చూస్తుంటే అన్నయ్యకి తనకి దూరం బాగా పెరిగిపోతున్నట్టనిపించి దిగులుగా కూర్చుంది. ఆమెనలా చూస్తుంటే నిశ్శబ్దంగా ఉన్న కుటీరంలో ఒంటరిగా కూర్చుని తలుపులు మూసేసుకున్న దానిలా అనిపిస్తోంది. అంత మౌన గంభీరంగా ఉన్న ఆడవాళ్లను అతనెప్పుడూ చూడలేదు. పలకరించాలంటే ఇబ్బందిగా ఉంది. క్షణాలు గడుస్తుంటే కట్టుకున్న భార్య పక్కనే పరాయి వ్యక్తిలా కూర్చున్న అనుభూతికి లోనయ్యాడు దీపక్. చెమట పట్టకపోయినా జేబులో నుంచి కర్చీఫ్ బయటకు తీసి ముఖం మెడా తుడుచుకున్నాడు. ఆ కర్చీఫ్ వైపు అలాగే చూసుకుంటూ, ఇదేం మౌనంరా బాబు, కదిలించినా కదిలేలా లేదు. ఇలా మౌనంలో మునిగిపోయే ఈ మనిషితో ఎలా బ్రతకాలి అని మనసులో అనుకుంటూ దేదీప్య పక్కనుంచి లేచి బాత్రూం వైపు నడిచాడు. అక్కడో ప్రయాణికుడు తోటి ప్రయాణికులతో చక్కగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా అనిపిస్తుంటే అక్కడ నిలబడ్డాడు దీపక్. అతనెక్కువగా భార్యాభర్తల రిలేషన్ గురించే కాకుండా మనుషుల స్వభావాల గురించి, జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు. అతను చెప్పేది ఎక్కడో విన్నట్టుగా, తెలిసినట్టుగా అనిపించినా అప్పుడే కొత్తగా వింటున్న ఫీలింగ్ కలుగుతోంది. వినగా వినగా తమలోని భావాలను అతనితో చెప్పుకోవాలనిపిస్తోంది. అదే స్థితిలో ఉన్నాడు దీపక్. పెళ్లైనప్పటి నుండి దేన్నో కోల్పోతున్నట్టు
దేదీప్య తనతో మనస్ఫూర్తిగా మాట్లాడనట్టు ఇంకా ఎన్నెన్నో సందేహాలతో సతమతమవుతున్న దీపక్ మెల్లగా వెళ్లి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. చూస్తుంటే ఎంప్లాయీలా ఉన్నావు, ఇదేం ప్రశ్న అని మీరనకపోతే నాకొకటి అడగాలనుందండి. నా భార్య ఎప్పుడో తప్ప నాతో ఎక్కువగా మాట్లాడదు. ఇది నాకు కష్టంగా ఉంది. ఏం చేయమంటారు అన్నాడు. తన సమస్య అదే కాబట్టి అదే చెప్పాడు దీపక్. దీపక్ వైపు పరిశీలనగా చూశాడా ప్రయాణికుడు. కొంతమంది ఎక్కువగా మాట్లాడరండి. వ్యర్థ సంభాషణ చేయడం ఎందుకులే అనుకుంటారు. ఎదుటి వ్యక్తి అర్థవంతంగా జ్ఞానంగా మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అన్నాడు. ఆయన సమాధానం దీపక్కి తృప్తినివ్వలేదు. పోనీ తను మాట్లాడకపోయినా నేను మాట్లాడిందైనా వినాలిగా అన్నాడు. వినడం అంటే విషయం లేకుండా చెప్పే అడ్డమైన చెత్తంతా వినాలంటే కొంతమంది వినరు. మనలోనే చాలా మందిని చూడండి. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినేవాళ్లున్నారు. ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వినేవాళ్లున్నారు. ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనుకోకూడదు అన్నాడు ప్రశాంతంగా ప్రయాణికుడు. కాని ఉండుండి ఎందుకు మూడిగా మారుతుందో అర్థం కాకుండా ఉందండి. ఆ నిశ్శబ్దాన్ని, ఆ నిర్లిప్తతను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు దీపక్. ఆయన దీపక్ వైపు లోతుగా చూశాడు. ఆమె మౌనాన్ని మరో విధంగా ఊహించుకుని మనశ్శాంతిని కోల్పోతున్నట్టనిపించింది. మనిషన్నాక మౌనం ఉంటుంది, కోపం ఉంటుంది. తట్టుకోవాలి, వెయిట్ చెయ్యాలి. ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ ఒక్కరు మాత్రమే ఫిలప్ చేసే క్వశ్చన్ పేపర్ కాదు. చర్యకి ప్రతిచర్య ఉంటూ రెండు ఆలోచనలు ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవాలంటే కాస్త టైం పడుతుంది అన్నాడు. టైం ప్రాబ్లం కాదు సార్. నా భార్యలోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. బహుశా తను కాలేజీలో ఎవరినైనా ప్రేమించి ఇలా నిస్తేజంగా అప్పుడప్పుడు మారిపోతుందేమో అనిపిస్తోంది అంటూ తన మనసులో ఉన్న అనుమానాన్ని రహస్యం చెప్తున్నట్టుగా చెప్పాడు దీపక్. పెళ్లికి ముందు ఏం జరిగింది, ఎలా ఉంది అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడెలా ఉంది అన్నదే ముఖ్యం అంటూ ఆణిముత్యాన్ని అందిస్తున్నట్టు మెల్లగా అన్నాడతను. మరిప్పుడు మూడీగా ఉంది కదండీ అన్నాడు బాధగా దీపక్. కొత్తగా పెళ్ళయింది. మీ ఇద్దరూ కలిసి చెయ్యవలసిన ప్రయాణం చాలా ఉంది. ప్రస్తుతం తన వాళ్లనొదిలి నీతో వస్తున్నప్పుడు ఆ అనుబంధం వెంటనే మర్చిపోయి నువ్వే ప్రపంచం కావాలంటే కాస్త ఓపిక పట్టాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కొంత టాలెంట్ని, ప్రేమని ఆమెకు రుచి చూపించాలి. అప్పుడే ఆమెను ఆమె గతంలోని అనుబంధపు నీడలు వదిలిపెడతాయి అన్నాడు చాలా సౌమ్యంగా అతను. మరి అప్పుడైనా పాలల్లో నీళ్లలా నాతో కలిసిపోతుందంటారా అన్నాడు దీపక్. ఈ మధ్యన ఆడవాళ్లలో వ్యక్తిత్వం బాగా డెవలప్ అవుతోంది. వాళ్ల గురించి వాళ్లు పూర్తిగా తెలుసుకున్నాకే అడుగేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని వదులుకొని నీళ్లుగా మారి పాలల్లో కలవడానికి సిద్ధం కావాలి అంటే అది ఎదుటి వ్యక్తి మహోన్నతుడై మనసును దోచుకుంటేనే సాధ్యమవుతుంది అన్నాడా ప్రయాణికుడు. లేకుంటే సాధ్యం కాదా అన్నాడు దీపక్. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కలవకపోతే ఆ కలవరం ఎంత గోప్యంగా ఉంచుదామన్నా ఉండదని దీపక్ ఆందోళన చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రయత్నించి చూడు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది అంటూ ఆయన దిగవలసిన స్టేషన్ రాగానే దిగాడు. ట్రైన్ మళ్లీ వేగాన్నందుకుంది. దేదీప్యకి ముందు సీట్లో కూర్చున్న ముగ్గురు స్టూడెంట్స్ వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటుంటే దేదీప్య దృష్టి వాళ్ల మీద పడింది. వాళ్ల కాలేజీకి ఒకరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ వెళ్లి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక క్లాస్ తీసుకున్నారట. ఆయన మాటల ప్రభావం వల్ల అప్పటి నుండి వ్యక్తిత్వ వికాసం మీద ఆయన రాసిన కొన్ని బుక్స్ ని వీళ్లు చదివారట. అదే డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతం వాళ్ల దగ్గర ఒక బుక్ ఉంటే దేదీప్య అడగ్గానే ఇచ్చారు. దేదీప్య ఆ బుక్ చదువుతుండగా దీపక్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతన్ని చూడగానే పలకరింపుగా నవ్వి మళ్లీ బుక్ చదవడంలో లీనమైంది. ఆమె నవ్వు అతనికి తృప్తినివ్వలేదు. పెళ్లైనప్పటి నుండి ఆమె పక్కన ఉన్నా లేనట్టుగా, ఏం తోచనట్టుగా అనిపిస్తోంది. భార్యంటే ఎప్పుడూ భర్త ముఖంలోకి చూసుకుంటూ ఇతను నా భర్త, నా అదృష్టం చాలా గొప్పది అన్నట్టుగా మురిసిపోవాలనుకుంటాడు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తోంది దేదీప్య. దేదీప్య, ఆ బుక్కులో ఏముంది అంత దీక్షగా చదువుతున్నావు?
కళ్ళు నొప్పులొస్తాయి, పక్కన పెట్టు అన్నాడు విసుగ్గా దీపక్. ఈ బుక్లో ఏముందో ఒక్క మాటతో చెప్పలేం కదండీ. తల్లి శరీరాన్ని పోషించి పెంచినట్టే ఇలాంటి పుస్తకాలు హృదయాన్ని పోషించి పెంచుతాయి అంది మామూలుగా దేదీప్య. హృదయాన్ని పోషించడం ఎవరికి కావాలి? మనల్ని పోషించుకునే సులభమైన మార్గం ఏదైనా ఉంటే చూసుకోవాలి కాని. ఎందుకా హృదయం? దాంతో పనేముంది? అసలు మాటామంతి లేకుండా, ఎవరికీ కనిపించకుండా, నోటితో మాత్రమే అందరూ ఉచ్చరించే ఆ హృదయం అనే పదమంటేనే నాకు నచ్చదు. దాని గురించి కవులెక్కువగా రాస్తూ ఉంటారు. సింబల్ వేసి మరీ చూపిస్తుంటారు. అదేగా హృదయం అంటే? దాన్ని గురించి కూడా అంత సీరియస్ గా చదవాలా? అంటూ ఎత్తి పొడిచాడు. అది కాదండి, హృదయం అంటే అంటూ ఆమె ఏదో చెప్పబోయింది. వద్దులే అన్నాడు. ఇక చాలే, నువ్వేం చెప్పొద్దు అన్నట్టుగా చెయ్యి కూడా చూపాడు. అయినా ఆమెకు అంతటితో ఆపాలని లేదు. చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం చదువుతున్న కొద్దీ బావిలో ఊటలా ఊరుతుందండి విజ్ఞానం అంది. స్వతహాగా బుక్స్ చదివే అలవాటున్న దేదీప్యకి బుక్స్ గురించి మాట్లాడడం అంటే చాలా ఆసక్తి. చదవడమే కాక అందులో భావాన్ని ఆస్వాదిస్తుంటుంది. దీపక్కి బుక్స్ అంటే పడదు. ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక బుక్స్ తో తనకి పని లేదు అనుకుంటాడు. న్యూస్ పేపర్ చదవాలన్నా ఎలర్జీగా ఫీల్ అవుతాడు. అదేమని అడిగితే, ప్రపంచంలో జరిగినవి తెలుసుకుని నేనేం చెయ్యాలి ఇప్పుడు అంటాడు. ఆ టైంలో హాయిగా నిద్రపోతే ఒంటికి మంచిది కదా అనుకుంటాడు. ఇలాంటి పుస్తకాల్లో ఎంతో మంది రచయితలు తమ జీవితపు అనుభవాలను, విజ్ఞానాన్ని కలబోసి అవతలి వాళ్లకు చెప్పడం కోసం అహోరాత్రాలు శ్రమించిన తపన కనిపిస్తుంది. వీటిని చదివి మనల్ని మనం ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవచ్చు. మన బలహీనతల్ని అధిగమించవచ్చు. మనలోని అంతర్గత శక్తుల్ని పటిష్టం చేసుకోవచ్చు. మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు అంది దేదీప్య. తన మాటల్ని వింటున్నాడో లేదోనని భర్త వైపు చూసింది. వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న దీపక్ ఎప్పుడో నిద్రపోయాడు. దేదీప్య మనసు చివుక్కుమంది. ఇలాంటి మాటలకు అందరిలా దీపక్ ఎందుకు స్పందించడు? ఎదగాలని, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలని అతనికుండదా? అతనితో కలిసి తను చేస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణం ఎలా ఉంటుందో అనుకుంది. దీర్ఘంగా నిట్టూర్చింది దేదీప్య. లక్ష్యాన్వేష్ స్టేషన్ నుండి బయటకొచ్చి కారులో కూర్చున్నాక కావ్యకి కాల్ చేశాడు. పోయింది వెతికే వేదనలో ఉన్న అతని కాల్ని కావ్య లిఫ్ట్ చేయలేదు. ఇంటికెళ్ళాక కావ్యకి మళ్లీ కాల్ చేశాడు. అలాగే కట్ చేసింది. ఆశ్చర్యపోయాడు. ఈ మధ్యన ఎప్పుడు కాల్ చేసినా కావ్య మాట్లాడుతుందే కాని ఎక్కువగా మాట్లాడడం లేదు. అది కూడా నల్గొండలో ఉన్నాననో, ఏడుస్తున్నాననో అంటుంది. ఎందుకు ఏడుస్తుందో చెప్పదు. ఇప్పుడిలా ఎందుకు కాల్ కట్ చేస్తుందో, కావ్యకేమైందో అర్థం కాక వెంటనే తన కారు బయటకు తీసి కావ్య ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్లాడు లక్ష్యాన్వేష్. కారణం చెప్పలేదు కాని కావ్య హాస్టల్ వెకేట్ చేసినట్టు హాస్టల్ వార్డెన్ చెప్పింది. వెంటనే కావ్య గురించి తన ఫ్రెండ్స్ని అడిగాడు. కాలేజ్కి కూడా రావడం లేదన్నారు. ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెంది వెళ్లి కారులో కూర్చున్నాడు. మళ్లీ కావ్యకి కాల్ చేశాడు. ఆమె కట్ చేసింది. ఇక లాభం లేదనుకుని వేరే సెల్ నుండి కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేసింది కావ్య. అది లక్ష్యాన్వేష్ కాల్ అనుకుంటే లిఫ్ట్ చేసేది కాదు. ఎందుకంటే అతనెప్పుడు చేసినా దేదీప్య గురించే మాట్లాడతాడని ఆమెకు తెలుసు. హలో, చెప్పు అన్వేష్ అంది కావ్య. కావ్య, ఇంతకు ముందు ట్రైన్లో కూర్చుని వెళ్తున్న దేదీప్యను చూశాను. ఎక్కడికి వెళ్తుందో గాని దేదీప్య వేషధారణలో గొప్ప మార్పు కనిపించింది. ఆ మార్పులో దేదీప్య ఎలా ఉందో చెప్పనా? పచ్చటి పసుపు కొమ్ముల, పొడిసొచ్చే పొద్దుల, సంక్రాంతి ముగ్గుల, ముక్కెరలో మేలిముత్యంలా అన్నాడు. లక్ష్యాన్వేష్ అలా అంటుంటే ఒక్క క్షణం కావ్య నోట మాట రాలేదు. అతను దేదీప్యను మనసుతో చూస్తున్నాడు. మనసుతో చూడగలిగే మనిషి దగ్గరే ఏ స్త్రీ అందానికైనా గుర్తింపు. అదే లేనప్పుడు ఆ స్త్రీ ఎంత అందంగా ఉంటేనేం, ఎంత అందంగా అలంకరించుకుంటేనేం, అడవిలో అందంగా పూసిన పువ్వే కదా అని మనసులో అనుకుంది కావ్య. వింటున్నావా కావ్య? నువ్వు చూడలేదు గాని దేదీప్య ఈరోజు ఎప్పుడూ లేనంత అందంగా ఉంది. నేను తనని పిలుస్తుండగానే ట్రైన్ వెళ్లిపోయింది. నీకేమైనా చెప్పిందా తను ఎక్కడికెళ్లేది అన్నాడు. కావ్య కొద్ది క్షణాలు మౌనంగా ఉంది. చెప్పు కావ్య. అన్వేష్,
నువ్వు నీ మనసునిక గట్టి చేసుకోవాలి అంది కావ్య. లక్ష్యాన్వేష్ మనసు తెలిసిన కావ్యకు అంతకన్నా ఏం మాట్లాడాలో తెలియలేదు. అంటే అర్థం కాలేదు, ప్లీజ్ అన్నాడు లక్ష్యాన్వేష్. దేదీప్యకి పెళ్ళయిందన్వేష్ అంది కావ్య. ఆ అంటూ అతని స్వరం వణికింది. ఆకాశం వణికినట్టు, భూమి కదిలినట్టు. ఆ తర్వాత మాట్లాడలేక సెల్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. మాట్లాడన్వేష్ అంది. అతనేంటో పూర్తిగా తెలిసిన కావ్యకు భయంగా ఉంది. అప్పటికే కాల్ కట్ అయింది. ఈ చేదు నిజాన్ని అన్వేష్ తట్టుకోడని ముందుగా అనిపించే కావ్య చెప్పదలుచుకోలేదు. కాని ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా, ఇందులో తను దాచాల్సిందేముంది అనుకుంటూనే చెప్పేసింది. ఇప్పుడు అన్వేష్ ఎంత బాధపడుతున్నాడోనని మనసు ఉండబట్టలేక మళ్లీ కాల్ చేసింది. సెల్ రింగ్ వినిపిస్తున్నా అతను ఈ లోకంలో లేడు. లాంగ్ రింగ్ పోయి కట్ అయింది. కావ్య మరింత భయభ్రాంతురాలై వెంటనే రీడైల్ చేసింది. అప్పటికే అతన్ని ఆవరించిన నిస్సత్తువును జయించాడు. మాట్లాడాలని లేకపోయినా కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పు కావ్య అన్నాడు. ఆ గొంతు ఎక్కడో దూరం నుండి వినిపించినట్టు అనిపించింది. ఒక్కసారిగా ఆ గొంతు విన్న కావ్య గుండెనెవరో నలిపినట్టయింది. సారీ అన్వేష్, దేదీప్య పెళ్లి గురించి నీతో చెప్పాలని నా సెల్లో బ్యాలెన్స్ లేకపోయినా బయటకొచ్చి చాలాసార్లు ట్రై చేశాను. కానీ నీ సెల్ ఎప్పుడూ అనవైలబుల్ లేకపోతే స్విచ్ ఆఫ్ అని వచ్చేది. అది కాక మా ఇంట్లో పరిస్థితి బాగోలేక సరైన టైంకు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అంది కావ్య. కాగజ్నగర్లో ఉండే తాతయ్య వాళ్ల పేపర్ మిల్లులో గొడవలు జరుగుతున్నాయి కావ్య, లేకుంటే ఆ టైంకు నేను ఊరు వెళ్లేవాడిని కాను అన్నాడు బాధగా. అయినా వెళ్లకుంటే మాత్రం ఏం చేసేవాడివి అన్వేష్ అంది. పెళ్లి జరగకుండా చేసేవాడిని అన్నాడు. అంటే పెళ్లి చెడగొట్టేవాడివా అంది కావ్య. చెడగొట్టడం ఎలా అవుతుంది కావ్య, నేను దేదీప్యను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకునేవాణ్ణి అన్నాడు. దానికి పెళ్లి నీతో అయినా ఒకటే, ఆ దీపక్తో అయినా ఒకటే అంది. ఒకటెలా అవుతుంది, నేను దేదీప్యను ప్రేమించిన వాణ్ణి. ఆమెకు నా దగ్గర దొరికినంత సుఖం సంతోషం అతని దగ్గర దొరుకుతుందా? నేను చూసుకున్నంత ఇంట్రెస్ట్ గా జాగ్రత్తగా అతను చూసుకుంటాడా అన్నాడు. ఇంకా ఎక్కువగా చూసుకుంటాడు. ప్రేమించే క్వాలిటీ నీ ఒక్కడిలోనే ఉందనుకుంటున్నావా అంది కావ్య కావాలనే. లక్ష్యాన్వేష్ తనని ఇష్టపడ్డం లేదన్న కోపం ఆమెకు బాగా ఉంది. అదిప్పుడు తీర్చుకుంది. లక్ష్యాన్వేష్ తట్టుకోలేకపోయాడు. దేదీప్యను నా అంత గొప్పగా ఎవ్వరూ ప్రేమించలేరు. ప్రేమించినా వాళ్ల ప్రేమ నా అంత గొప్పగా ఉండదు. అసలు నా ప్రేమకు ఉండే రేంజ్ వేరు అన్నాడు. ప్రేమకు కూడా రేంజ్ ఉంటుందా ఆశ్చర్యపోతూ అంది కావ్య. ఎందుకుండదు కావ్య, నిన్నెవరైనా ప్రేమించారా? పోనీ నువ్వెవరినైనా ప్రేమించావా అన్నాడు. ఇదే మంచి అవకాశం. తను అతన్ని ప్రేమించిన విషయం మెల్లగా చెప్పాలనుకుంది. బావుండదేమోనని చెప్పలేకపోయింది. ఈ మొహమాటమే కొన్నిసార్లు మనిషికి మనిషికి మధ్య అగాధాలను సృష్టిస్తుంది అనుకుంది. నన్నెవరూ ప్రేమించలేదు అన్వేష్. నేను ప్రేమించాలనుకున్న వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు అని మాత్రం అంది బాధగా. కనీసం ఈ మాత్రమైనా చెబితే చాలనుకుంది. చూసావా, నువ్వు ప్రేమించడం గొప్ప కాదు, నిన్ను ప్రేమించడం గొప్ప. ప్రేమ అనేది మనం కావాలనుకుంటే దొరికేది కాదు, వద్దనుకుంటే పోయేది కాదు. అది హృదయ సాగరంలో పొంగి ప్రవహించే అనంత ప్రవాహం అన్నాడు. ఏం ప్రవాహమో అన్వేష్, నువ్వు చెప్పే ఈ హృదయ ప్రవాహాలు మనుషుల్ని సంతోషంలో ముంచినంతసేపు ముంచి తర్వాత మునిగిపోయేలా చేస్తాయి. ఈదేవాళ్లు ఈదుతున్నారు, మునిగేవాళ్లు మునుగుతున్నారు. నాకైతే ఈ బాధలేం లేవు దేవుడా, దానికి సంతోషం అంది. బాధలు లేని సంతోషం కూడా ఓ సంతోషమేనా కావ్య అన్నాడు లక్ష్యాన్వేష్. బాధపడే ఓపిక లేనప్పుడు ఆ సంతోషాన్ని వదిలేసుకోవడమే బెటర్. అలాగే జారిపోయిన వస్తువు గురించి కూడా ఆలోచిస్తూ కూర్చోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా పెళ్లైన అమ్మాయి గురించి అస్సలు ఆలోచించకూడదు అంది కావ్య. ఏంటి ఆలోచించకూడదా? నా ఆలోచనల్లో దేదీప్య లేకుండానా? ఇంపాసిబుల్ అన్నాడు లక్ష్యాన్వేష్. లేకుండా ఎందుకుండాలి? ఉంచుకుని రీసెర్చ్ చెయ్యి మరి అంది కావ్య. వ్యంగ్యమా లేక జోకా అన్నాడు అన్వేష్. అవేం కాదు అన్వేష్, నీకు ప్రేమ తప్ప మరో ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్లకు ప్రేమ గురించి ఆలోచించేంత పీస్ ఆఫ్ మైండ్ ఉండదు.
ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ మధ్యనే మా నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పటికే అప్పులు చాలా ఉన్నాయి. దానివల్లే నా చదువు ఆగిపోయింది అంది కావ్య. కావ్య మాటలకి కదిలిపోయాడు లక్ష్యాన్వేష్. మరి ఇన్ని రోజులు నాకీ విషయం ఎందుకు చెప్పలేదు అన్నాడు లక్ష్యాన్వేష్. అతని స్వరం కాస్త సీరియస్ గా బాధగా మారింది. ఆమె గురించి ఏం చెప్పకుండా తనని పరాయివాడిగా భావించడం లక్ష్యాన్వేష్ కి నచ్చలేదు. కాల్ చేసినప్పుడల్లా దేదీప్య గురించి మాట్లాడడమో వినడమో తప్ప నాకంత టైం ఎక్కడిచ్చావు అన్వేష్? చదువు గురించి వదిలే, చేతనైతే డిగ్రీ బేస్ మీద నాకేదైనా జాబ్ వచ్చేలా చూడగలవా అంది కావ్య. తప్పకుండా కావ్య, కొద్ది రోజులు ఓపిక పట్టు. నా ఎంబీఏ పూర్తయ్యాక నేనే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా. అందులో నీకు తప్పకుండా జాబ్ ఇస్తాను అన్నాడు. కావ్య కోసం ఏదైనా చెయ్యాలనుంది లక్ష్యాన్వేష్కి. కాని ఎవరినైనా ఆర్థికపరమైన బాధల నుండి దూరం చెయ్యాలంటే ఒక గంటలో, ఒక రోజులో అయ్యే పని కాదుగా. దాహంగా ఉందంటే బావి తవ్వుతాను ఆగు అన్నట్టుంది నువ్వు చెప్పేది. ప్రస్తుతం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నాకిప్పుడు జాబ్ అవసరం అన్వేష్ అంది కావ్య దీనంగా. కావ్య మాటలు వింటుంటే జాలిగా ఉంది లక్ష్యాన్వేష్కి. ఇట్స్ ఓకే కావ్య, నీకు జాబ్ రావడం కోసం నేను ట్రై చేస్తాను అన్నాడు. థ్యాంక్ యూ అంది కావ్య. కాల్ కట్ చేశాడు లక్ష్యాన్వేష్. వరంగల్ నుండి విజయవాడ వెళ్ళాక ఆ ట్రైన్ దిగారు. వేరే ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్లారు దేదీప్య, దీపక్. ట్రైన్ ఎక్కుతున్నప్పుడు దీపక్ అడుగులో అడుగు వేస్తూ కొత్త పెళ్లి కూతురులా ఉల్లాసంగా దిగుతున్న దేదీప్యలో అనంతమైన ఆశలు, కోటి కోరికలు. మనసులో తుళ్ళింత, మనసు లోతుల్లో పులకింత. ట్రైన్ దిగాక ఆటో ఎక్కుతుంటే దీపక్కే ప్రపంచమన్నట్టుగా, దీపక్కే సర్వస్వం అన్నట్టుగా థ్రిల్లింగ్ గా ఉంది. తొలిసారి కాపురానికి వెళుతున్నప్పుడు ఏ అమ్మాయికైనా ఇలాగే ఉంటుందేమో. ముందుగా ఆటో దిగిన దేదీప్య ఎదురుగా కనిపిస్తున్న 2 అంతస్తుల భవనం వైపు అడుగులు వేస్తూ గేటు వరకు వెళ్ళింది. సంతోషంగా ఆ భవనాన్ని చూస్తూ, ఇక ముందు తనుండబోయేది ఈ ఇంట్లోనేనా? ఎంత బావుంది ఇల్లు అనుకుంది మనసులో. అన్నయ్య ఫ్రెండ్ ఎవరో కాని దీపక్ గురించి చెప్పి తనకి చాలా మంచి సంబంధాన్ని చూశాడు. లాంగ్ జర్నీ కావడంతో బాబుతో ఇబ్బందవుతుందని వదిన కంపెనీలో వర్క్ ఉండడంతో వీలు కాక అన్నయ్య తన వెంట రాలేదు కాని వచ్చుంటే తన అదృష్టానికి చాలా ఆనందపడేవారు అనుకుంటూ గేటుపై చెయ్యి వేయబోయింది. ఆటో అతనితో 1కి 2 సార్లు బేరమాడి డబ్బులిచ్చి ఇటు తిరిగిన దీపక్ దేదీప్యను చూడగానే ఉలిక్కిపడ్డాడు. దేదీప్య, ఆ ఇల్లు కాదు, ఇదిగో ఈ ఇల్లు మనది, ఇట్రా అన్నాడు. ఆ ఇంటివైపు చూసింది దేదీప్య. 2 అంతస్తుల భవనం పక్కన ఏనుగు పక్కన ఎలకలా కనిపిస్తూ ఉందా ఇల్లు. ఆ ఇంటి పక్కన మురికి కాలువ, ముళ్ల చెట్లు. దానిని ఆనుకొని చిన్న చిన్న పెంకుటిల్లులు ఉన్నాయి. అక్కడక్కడ మున్సిపాలిటీ వాళ్ల నీటి పంపులు, నీళ్ల కోసం వాటి ముందు బార్లు తీరిన ఆడవాళ్లు. రేపొద్దున్న తను కూడా అలాగే నిలబడాలా అని నిశ్చేష్ట అయింది దేదీప్య. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 5వ భాగంలో వినిపిస్తాను.